విశ్వసనీయత ఉన్నటువంటి 5 కంపెనీలకి 99 పైసలకి భూములు ఇచ్చామని చెప్తారు ఈ ప్రభుత్వం. 99 పైసలకంట, 99 పైసలకి విశ్వసనీయత అంట. ఎవడా విశ్వసనీయత ఉన్నాడు? రియల్ ఎస్టేట్ కంపెనీలా? ఎవడాడు? నారా లోకేష్ గారు నిన్న ఎప్పుడో అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడుతున్నారు, చట్టసభలో మాట్లాడుతూ ఆయన చెప్తారు. ఏమని మాట్లాడుతున్నారు? నాకు మోడీ గారు, భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటా కంపెనీకి సంబంధించినటువంటి కార్ల పరిశ్రమకి రూపాయికి ల్యాండ్ ఇచ్చాడు, ఆయనే నా స్ఫూర్తి, దాన్ని ఛాలెంజ్గా తీసుకుని 99 పైసలకి ఇచ్చానని చెప్పి మాట్లాడుతున్నాడు. నారా లోకేష్ నాయుడు గారు, దగా మాటలు కట్టిపెట్టండి మీరు, దగా మాటలు కట్టిపెట్టండి మీరు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇది బిజినెస్ స్టాండర్డ్. Tatas to get 1100 acres in Sanad for 400 crore rupees. The Gujarat cabinet today approved proposal to allot 1100 acres of land to Tata Motors at rupees 900 per square meter or 36.42 lakh per acre for setting up the nano plant at North Kotepura near Sanad. The price is slightly higher than the prevailing market rate and the Tatas will have to shell out 400.65 crore for the land, which according to the government sources they have already taken possession of. చూడండి, 400 చిల్లర కోట్ల రూపాయలకి 1100 ఎకరాలు, ఎకరా 38.42 అనే ఒక మారుమూల ప్రాంతంలో 38.42 లక్షలు చెల్లించి ఇచ్చారు. గవర్నమెంట్ పెయిడ్ 48.11 lakh per acre for Sanad land. అంటే వీళ్ళు కట్టిన దానికంటే కూడా అదనంగా ఎక్స్ట్రా కూడా మోడీ గారు గుజరాత్ ప్రభుత్వం వేసి రైతులకు కట్టిందని చెప్పారు. అంటే 400 కోట్ల రూపాయలకి ఎకరా 38.42 లక్షలకి టాటా గారికి మోడీ గారి ప్రభుత్వం ల్యాండ్ ఇస్తే మీరు వక్ర భాష్యం చెప్తున్నారు. ఇవాళ చాలా తప్పుడు కంపెనీలకి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఎంత దుర్మార్గం అంటే మీరు ఇంకా బరి తెగించి మాట్లాడుతున్నారు. అవునయ్యా, ఇస్తానయ్యా, ఎకరం గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ఇస్తా 99 పైసలకి. ఎవరి తండ్రి గారి సొమ్ము, ఎవరి తాతగారి సొమ్ము?